తమ పట్టాలకు సంబంధించిన స్థల వివాదం పరిష్కారం చేయాలని బాధితులు కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరికి వినతిపత్రం అందజేశారు. కర్నూలు జిల్లా గూడూరు మండలం జులకల్ గ్రామానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో కర్నూలు కలెక్టర్ ను కలిసి వారి సమస్యను తెలియజేశారు. 2006 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం జులకల్ గ్రామంలో 150 మంది పేదవారికి పట్టాలు ఇచ్చారు. అయితే పట్టాలకు సంబంధించిన స్థలం లబ్ధిదారులకు చూపించలేదని బాధితులు తెలిపారు. సమస్యను కోడమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డి విష్ణువర్ధన్ రెడ్డి వద్దకు తీసుకుని పోగా నెల రోజుల క్రితం 156 పట్టాదారులకు సర్వే నెంబర్ 156 89/1లలో స్థలం చూపించారని వారు తెలిపారు. జోలకల్ గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి నకిలీ పట్టాలను సృష్టించి నిజమైన లబ్ధిదారులను ఇబ్బందులు పెడుతున్నారని బాధితులు సమస్యను కలెక్టర్కు తెలిపారు. సమస్యను పరిష్కారం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారని వారు తెలిపారు. సార్, నా పేరు గోవర్ధన్ రెడ్డి. జూలకల్ గ్రామం మాది. మీడియా మిత్రులందరికీ మా గ్రామం తరఫున విన్నవించుకున్నది ఏమనగా, మాకి 2006లో దాదాపు 156 పట్టాలు మంజూరైనాయి కాంగ్రెస్ గవర్నమెంట్లో. గత నెలలో గౌరవనీయులైన విష్ణువర్ధన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మేమందరం మా పరిస్థితిని పొజిషన్లో చూపెట్టాలి, మాకు పట్టాలు ఇచ్చినారు కానీ స్థలాలు చూపెట్టలేదు అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయగా, ఆయన దయతో మాకంత పొజిషన్లో చూపించినారు. మేము బండలు పాతుకున్నాము. నేనైతే మరి ప్రత్యేకంగా షెడ్ కూడా వేసుకున్నాను. ఈరోజు అంటే గత వారం నుంచి ఎల్ సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి, ఎక్స్ జెడ్పీటీసీ, వైఎస్ఆర్సిపి వ్యక్తులతో కుమ్మక్కై టీడీపీ ముసుగులో తిరుగుతూ మా అందరినీ 156 మంది పట్టాదారులని ఇబ్బంది పెడుతూ భయప్రాంతులను చేస్తూ గొడవలకి దింపుతూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మా దగ్గర అందరి దగ్గర ఒరిజినల్గా 156 పట్టాలు ఉన్నాయి. అందరు పొజిషన్లో ఉన్నాము. అందరు బండలు పాతుకున్నాము. మీడియా తరఫున అంటే ప్రతి మీడియా లోకల్ ఛానళ్ళని తీసుకొస్తాడు, డబ్బులు ఇప్పించుకున్నారని చెప్పి ఆపోజిట్ నాయకుల పైన బురద జల్లుతూ, ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళపైన బురద జల్లుతూ నానాకర బస్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడు. మేమైతే నిజంగా ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కానీ ఇవ్వలేదు. కావాలంటే వీళ్ళల్లో నిజమైన లబ్ధిదారులు కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. విష్ణువర్ధన్ రెడ్డి గారు సార్ గత నెలలో పొజిషన్ చూపించారు సార్, ఆయన పంపించి ఉన్నాం. ఆయన వచ్చేసి సార్ 156 పట్టాలకు గాను ఆయన అప్పట్లో డబల్ పట్టాలు ఇచ్చినాడు సార్. ఒక 10 పట్టాలు ఆయనని ఇప్పించినాడు సార్ అప్పట్లో. సుధాకర్ రెడ్డి ఎక్స్ జెడ్పీటీసీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో డబల్ పట్టాలు, ఆయనకు అనుకూలమైన వాళ్ళకి డబల్ పట్టాలు ఇప్పించి వాళ్ళతో న్యూసెన్స్ చేపిస్తున్నాడు సార్. సరే, డైరెక్ట్ ఇక్కడికి కలెక్టర్ మేడం దగ్గరికి వచ్చాము సార్. మేడం గారు అయితే సానుకూలంగా స్పందించారు సార్. నేను ఎంఆర్ఓ గారికి రెఫర్ చేస్తాను. ఎంఆర్ఓ గారు వచ్చి మీకు పొజిషన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒరిజినల్ గా పట్టాలు క్లియర్ చేసి ఇప్పిస్తారు అని చెప్పి చెప్పారు. మండలం సార్, మాది జులకల్ గ్రామం. నా పేరు సూరమ్మ. మాకి అప్పుడు పట్టాలు ఇచ్చినాడు సుధాకర్ రెడ్డికి, బంచి లేడు. మాకి పట్టాలు బంచి లేడు. ఊకనన్నా కానీ డబ్బులు ఇచ్చినారు అది ఇది అని బొంగు కొడుతుంటా డబల్ పట్టాల వల్ల మాకి గొడవ పెట్టిస్తున్నాడు. మా అమ్మ డబ్బులు పెట్టుకొని ఒక ప్లేన్ కోటి కన్నా క్లీన్ చేసుకున్నాం. ఆ రెడ్డి వేరే పట్టాల వాళ్ళతో సుధాకర్ రెడ్డి వేరే పట్టాలు నా విన నీకు ఇచ్చినారు కదా, ఆ పట్టాల గురించి వాళ్ళు మాకేంటికి వచ్చలేదు. నా పట్ట నువ్వు తీసుకోవడం అట్ట గొడవలు అంతే.